గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పాలినామియల్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ వన్ నేర్చుకోబోతున్నాం. సో మొదలు పెట్టేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of its zeros are 1/4, -1. ఇది పాలినామియల్స్ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్లో సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాబ్లం. ఎన్నోసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఈ మోడల్ ఖచ్చితంగా అడుగుతున్నారు. ఓకే, లెట్ us స్టార్ట్ ద సొల్యూషన్. Find a quadratic polynomial. Quadratic polynomial means degree 2 polynomial is called quadratic polynomial. So let the quadratic polynomial be ax square plus bx plus c. This is the general form of the quadratic polynomial, where a is not equal to 0, a, b, c belongs to real numbers. This is the condition for the quadratic polynomial. We should write that one. That is an important one. Okay. Let alpha comma beta are the zeros of the polynomial. It is a quadratic polynomial. Degree 2 ఉన్నటువంటి polynomial ని మనం quadratic polynomial అంటాం. దీనికి 2 zeros ఉంటాయి. అండర్స్టాండ్? సో ఆ 2 zeros ని నేను ఏమనుకున్నానంటే, ఒకటి ఆల్ఫా అనుకున్నాను, ఇంకొకటి బీటా అనుకున్నాను. మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు? మనకి సమ్ ఇచ్చారు, ప్రోడక్ట్ ఇచ్చారు. గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్, alpha plus beta is equal to 1/4. Next, product of the zeros, alpha beta is equal to -1. Understand? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ని కనుక్కోమన్నారు. మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ తెలియదు కాబట్టి మనం ఏమనుకున్నాం? ax² + bx + c అనుకున్నాం. ఇప్పుడు ఇది కనుక్కోవాలి మనం. ఓకేనా? therefore quadratic polynomial ax² + bx + c is equal to. క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? k × x² minus alpha plus beta into x plus alpha beta. ఫార్ములా ఏంటి? k × x² minus alpha plus beta into x plus alpha beta. ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు k × x² minus alpha plus beta ఎంత ఇచ్చారు మనకి? 1/4x. ఆల్ఫా బీటా ఎంత ఇచ్చారు? -1. సో I have substituted those values in the formula. Understand? Next, that is equal to, I will write here. That is equal to k into, what is the LCM here? 4 is the LCM. So 4 into x² 4x² minus 1x. 4 into -1 -4. మీకు తెలుసు LCM కనుక్కోవటం మీకు తెలుసు కాబట్టి ఇక్కడ LCM ఎంత? 4. సో 4 into x² 4x² minus 1x. 4 into -1 -4. ఇక్కడ డినామినేటర్ లో వాల్యూ ఎంత ఉంది చూడండి. డినామినేటర్ లో 4 ఉంది వాల్యూ. కాబట్టి ఇక్కడ మీరు k వాల్యూని 4 గా తీసుకోవాలి. పుట్ k is equal to 4. సపోజ్ ఇక్కడ డినామినేటర్ లో మీకు 2 ఉంది అనుకోండి, ఈ k వాల్యూ 2 తీసుకోండి. డినామినేటర్ లో 5 ఉంది అనుకోండి, k వాల్యూ 5 తీసుకోండి. డినామినేటర్ లో ఏమీ లేదు, అప్పుడు మీరు k బదులు 1 తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. That is equal to, put k is equal to 4.
4 into 4x square minus 1x minus 4 by 4. 4 gets cancelled. That is equal to 4x square minus 1x minus 4. Therefore, the required quadratic polynomial is 4x square minus 1x minus 4. Understand? That's it for today. If you like my videos, like, share and subscribe. Thank you very much.